వెల్కమ్ బ్యాక్. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. మరి కాసేపట్లో ఎగ్జాక్ట్లీ 10 AM కి టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. సో బేసికలీ గోపినాథ్, విజయ్ వచ్చింది మూవీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మూవీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఎవరెవరు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అంటే ముఖ్యంగా ఎందుకంటే మూవీ ఇండస్ట్రీ అంటేనే సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది ఆయనకు స్నేహితులు ఉన్నారు. డైరెక్టర్ల కాడ నుంచి అదేవిధంగానే మిగిలిన రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయాలంటే అంత సమయం కూడా లేదు. అందువల్లనే ఒకరిద్దరికి మాత్రమే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అంటే ఆయన ఇప్పటి వరకు కూడా సినీ రంగంలో ఎదిగినటువంటి వాళ్ళ గురువులు కావచ్చు, ఇట్లా వాళ్ళ సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, కొంతమందికి మాత్రమే పరిమిత సంఖ్యలో ఇన్వైట్ చేయడం జరిగింది. దాని తర్వాత అందరితో కూడా కలుస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా మీతో సపరేట్గా సినీ ఇండస్ట్రీకి, ఎందుకంటే సినీ ఇండస్ట్రీ ఆయన గెలిచినట్టు అంటాను, కానీ సినీ ఇండస్ట్రీ చెన్నైలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే ముందుకెళ్తుంది. అంటే ఇందులో ఆ రంగం పైన ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి పర్సనల్గా కూడా ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు కావాలని కూడా తీసుకుంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మాత్రం పరిమిత సంఖ్యలోనే అందరినీ, అన్ని రంగాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆయనతో పాటు నడిచినటువంటి ప్రతి కార్యకర్తకు కావచ్చు, నాయకులకి అందరికీ కూడా ఆయన ఇప్పటికే కృతజ్ఞతలు తెలపడం జరిగింది. టీవీకే పార్టీ తరఫున లేఖలు కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యమైన వాళ్ళ సమక్షంలోనే ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఆర్భాటంగా లేకుండా కేవలం అంటే ఇప్పటి వరకు ఈ 5-6 రోజుల నుంచి కూడా జరిగినటువంటి ఒక అనిశ్చితి, మానసికంగా కూడా విజయ్ చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. నిజంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయలేమా, లేదంటే ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే రాజకీయంగా కూడా ఆయనకి చాలా అనుభవం తక్కువ. ఏ విధంగా పై ఎత్తులు వేయడం అనేది ఆయనకి తెలియదు. సో ముక్కుసూటిగానే వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళారు. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వ పరంగా సంక్షేమం అందించాలనేది ప్రధానంగా ఆయన ఆలోచన. ఆ ఆశయాలతోనే ఈ పార్టీ పెట్టడం జరిగింది. గోపినాథ్, విల్ గెట్ బ్యాక్ టు యూ. అలానే ఉండండి, విల్ గెట్ బ్యాక్ టు యూ. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి టీవీకి